ఫ్యూచర్ సిటీ రోడ్డు కోసం తమ సాగు భూముల నుంచి మార్కింగ్ చేపట్టడంపై రైతులు రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 300 ఫీట్ రోడ్డుకు కడ్డీలు పాతారని ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్వరం మండలం కొంగరకుర్దు శివారులో నష్టపరిహారం ప్రకటించకుండానే అధికారులు పనులు చేపట్టడంపై రైతులు మండిపడ్డారు. అటు మహేశ్వరం మండలం రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి కందుకూరు మండలం బేగారి కంచె వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ను సర్కార్ నిర్మించనుంది. మొత్తం 449.27 ఎకరాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా భూముల వివరాలను ప్రకటించారు. మాకెందుకు సార్ మీరు న్యాయం చేయండి. మాట్లాడే ఆఫీసర్ కదా, ఆయన మా కోసం బతకడా? అవునవును సార్, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు? మమ్మల్ని ఊసిగా పెట్టాడా? సార్ని కల్పిస్తామని చెప్పి ఆడ పని చేస్తారు. మేము కాదంటలేం సార్, మీ కలెక్టర్ సార్ రాలేదని కొట్లాడతలేం. మేము అలా పని ఆపుతా అని చెప్పిండు. పని ఎట్లా నడుస్తుంది మరి? రావిరాల కొంగరకుర్దు బి రెవెన్యూ సర్వే నెంబర్ 13. అంటే మేము ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మాకు పోలీసు వాళ్ళు తీసుకుపోయి కలెక్టర్ గారిని కల్పిస్తామని చెప్పి అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు లేరు అని చెప్పి రెవెన్యూ ఆఫీసర్ కలిపేయడం జరిగింది. రెవెన్యూ ఆఫీసర్ గారు ఖచ్చితంగా మీ భూములు అయితే తీసుకుంటాం, ఇవన్నీ ఫాక్స్కాన్ కంపెనీ కానీ, రింగ్ రోడ్ కానీ, ఆదిపట్ల టీసీఎస్ కానీ ఇవన్నీ రాకుండా మీకు విలువలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మీకు మీ భూములు తీసుకోకుండా ఇవన్నీ ఎట్లయితే మరి అడవిలు ఉందామా అని కూడా ప్రశ్నించడం జరిగింది మమ్మల్ని. మేము ఆమెను మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే న్యాయం జరిగేదాకా మా తన ఏ పని చేయొద్దని మేము కోరడం జరిగింది. ఆమె దానికి ఏం ఒప్పుకోలేదు. ఆమె మీకు ఇది ఫైనల్ కాదు, ఇంకోసారి మీటింగ్ పిలిచి మాట్లాడదామని చెప్పి మాకు ఇచ్చే పొలానికి కూడా ఆ నష్టపరిహారం ఏదో మార్కెట్ రేట్ ఇస్తేనే మేము దానికి సాటిస్ఫాక్షన్ అవుతాం. లేకపోతే ఎటువంటి దానికైనా మేము ప్రాణాలు తీసుకొని వెనకాడలేం. మా పొలాలు అయితే వదులుకోము. మాకున్నది ఇంకొకటి అక్కడ తప్ప మాకు వేరే పొలమే లేదు. ఇక మాకున్నది 90% పోతుంది అందరిది అక్కడ ఉన్న రైతులు.